హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకొచ్చే రెసిపీ అనమాట. వీడియో స్టార్ట్ చేసే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఫుల్ జాయింట్స్ తీసుకున్నాను అనమాట. ఒక 4 తీసుకున్నాను. ఈచ్ వన్ ఒక 400 గ్రామ్స్ దాకా ఉంటుంది. మనం రెస్టారెంట్లో ఎక్కువగా చూస్తుంటాం డబుల్ జాయింట్ బిర్యానీ అని. ఇది రెస్టారెంట్లో కొనుక్కుంటే 350-400 దాకా ఉంటుంది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే 400 రూపీస్ చికెన్ రైస్ కలుపుకుంటే మనకి అదో 600లోనే ఒక ఇంచుమించు 4-5 మెంబర్స్ తినేటట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఇంట్లోనే సింపుల్గా కాంప్లికేటివ్ లేకుండా మన ఇంట్లో ఉన్న మసాలాతో మంచి టేస్టీగా ఎలా చేయాలని చూపిస్తారన్నమాట. ఫస్ట్గా సాల్ట్ వేసుకున్నాను, తర్వాత మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. తర్వాత నిమ్మకాయ ఉంటే పెరుగు మొత్తం కలిపి చికెన్ మసాలా కూడా వేసి పెట్టుకుందాం. మీరు మసాలా కారం లేకపోతే వేడిగా కారం, తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, తర్వాత ఈ నిమ్మకాయ పెరుగు కలిపి పెట్టుకోండి బాగా. నేనైతే ఇది బిర్యానీ హండి, దీని వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. తర్వాత పుదీనా, ఆనియన్స్ ఒక 5-6 పెద్దవి, గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అనమాట. దీన్ని మొత్తం నెయ్యితో చేస్తున్నాను. హోటల్లో అయితే మనకి ఆయిల్తో చేస్తారు, నేనైతే ప్యూర్ నెయ్యి వాడతాను ఇందులోని. నెయ్యి బాగా మరిగిన తర్వాత మన స్పైసెస్ అనేవి వేసుకుంది. ఇందులో 2 స్టార్ పూలు, 3 చెక్కలు, 4 లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, తర్వాత ఇది బిర్యానీ ఆకు అనమాట. కొంచెం అనాస్ పువ్వు ఒకటి వేసాను. జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి షిఫ్ట్ చేద్దాం ఇందులోకి. ఆనియన్స్ పెద్దవి నేను 5 తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినేటట్టు అయితే ఒక 10 వేసుకోండి, లేదైతే ఒక 5-6 సరిపోతాయి. టమాటాలు అనేవి ఒక 2-3 వేసుకోండి అనమాట. పుదీనా ఎక్కువ ఉండాలి ఇందులో బిర్యానీకి. దీన్ని బాగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఒక 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. నాది దంచుకునేది లేదనమాట, ఇప్పుడు రెడీమేడ్ ఇది దాబరది. నేను ఒక 2 స్పూన్లు వాడుతున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి పుదీనాని ఇందులో యాడ్ చేద్దాం. బాగా నీటిలో కడిగి పెట్టుకున్నాం అనమాట. పుదీనా ఎక్కువ వేయండి. ప్రతి బిర్యానీలో కూడా పుదీనా అంత ఎక్కువ ఉంటే బిర్యానీకి అంత ఫ్లేవర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పుదీనా కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత ఇందులోని 4 ఫుల్ జాయింట్లు, తర్వాత కొన్ని చిన్న పీసులు కూడా తీసుకున్నాను. 1 అవర్ అయింది. బాగా మసాలా అది బాగా ఇంకుంటుంది. కలుపుకునేటప్పుడు ఉప్పు కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట, చికెన్లో బాగా లాగుతుందని. ఒక ఫుల్ నిమ్మకాయ వేసాను. మీరు చూడొచ్చు, చాలామంది ఇలా చేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి తర్వాత రైస్ వేసి దమ్ పెట్టేస్తారు. పైకి అయితే చికెన్ ఉడికిపోద్ది, కానీ మనకేమవుతుందంటే లోపల దుమ్ము అనేది బ్లడ్ అది కనపడుతుంటుంది. ఇలా కుక్ చేసుకొని రైస్ బాయిల్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కట్ చేసుకుని 2 టమాటాలు కూడా వేసాను. ఇది మీడియం ఫ్లేమ్లోని మనం మగ్గనిద్దాం. ఇప్పుడే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. మూత పెట్టి బాస్మతి రైస్ ఆల్రెడీ ఒక గంట ముందే నానబెట్టుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం ఆయిల్, కొంచెం స్పైసెస్ కూడా వేసుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ చూడొచ్చు చికెన్ అనేది బాగా మగ్గింది. బ్రౌన్ ఆనియన్స్ మీకు కావాలనుకుంటే వేసుకోండి, అదర్వైజ్ నేను మామూలు ఆనియన్స్ కూడా వేసాను, ఎక్కువ వేసాను, సరిపోద్ది. మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యితో చేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు. ఇది బిర్యానీ హండి కాబట్టి వెజ్ నాది ట్రైప్లో ఇది వెడల్పు ఎక్కువ ఉండి హైట్ తక్కువ ఉండడం వల్ల మనం రైస్ని బాగా స్ప్రెడ్ చేయొచ్చు అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఒక కేజీన రైస్తో వేసాను అనమాట, బాస్మతి రైసే. ఇది మామూలుగా మనం రైస్కి వార్చుకోవడానికి ఒక టీ వడకొట్టు టైప్లో పెద్ద అనమాట. నీరంతా ఒగిలేయండి, నీరు లేకుండా గంజంతా ఒగిలేయాలి. ఇందులోనే మర్చిపోయి చెప్పడం, రైస్ ఉడికేటప్పుడు చిన్న సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. లైట్ సాల్ట్ అనమాట. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కూడా లైట్గా యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది ఒక 80% కుక్ అయిపోతే మనకు సరిపోద్ది అన్నమాట. తర్వాత ఈ దమ్ములో మిగతాదంతా కుక్ అవుతుంది. ఇది బట్టి గుర్తుపెట్టుకోండి, చిన్న పలుకులా ఉంటే సరిపోద్ది అన్నమాట రైసు. నేను ఆల్మోస్ట్ లేయర్స్ కింద నేను స్ప్రెడ్ చేసి దీని మీద మనం మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే
దీని మీద మీరు బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసి వేసుకోండి. ఇప్పుడు చిన్న గ్రేవీ మనం 2 లేయర్ల కింద కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం అంతా కింద ఉంచాను కాబట్టి కింద ఉండే గ్రేవీని చిన్నది పైకి తీసి 4 సైడ్స్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు. చాలామంది కలర్ కోసం ఫుడ్ కలర్ వాడతారు, కొంతమంది క్యాసర్ ఉంటే క్యాసర్ వేస్తారు. ఇవన్నీ కాంప్లికేట్. నార్మల్గా మన ఇంట్లో చేసుకున్న దాంట్లో అన్నీ మనకు ఉండవు అనమాట. ఈ మనం ఉన్న మసాలానే కొంచెం స్ప్రెడ్ చేశాను. పైన ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మళ్ళీ మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట నెయ్యి వేసుకుంటే. ఈ ఆయిల్ అంతా ఈ నెయ్యి కడిగి హీట్కి కిందకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రతి రైస్ అనేది అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉంచారన్నమాట. 15 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాను. తర్వాత 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచి ఒకసారి చెక్ చేశాను ఉడికిందా లేదని. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీని మీద కొత్తిమీర గార్నిష్ కోసం వేసాను. ఒకసారి మీకు రైస్ కూడా చూపిస్తాను. పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి, ఎక్కడ అంటుకోవట్లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఒక 2-3 సార్లు 4 పక్కల నుంచి పల్టీ చేసుకుందాం. కింద మీద కిందకి ఈ విధంగా. ఇలా చేయడం వల్ల అంటే లెగ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, ఎక్కడ కూడా పచ్చిదంటూ ఉండదు, అలా పీస్ కింద ఉండిపోయింది అన్నమాట. మన హోటల్స్లో ఏం చేస్తారంటే పచ్చిదాని మీద రైస్ వేయడం వల్ల పైకి చికెన్ అయితే కుక్ అవుతుంది కానీ లెగ్ లోపల ఉండేది బ్లడ్ లాగా ఉండిపోద్ది అన్నమాట. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది, చికెన్ బాగా కుక్ అయింది అన్నమాట. ఇది సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. నేను ఇది ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. ఒకసారి చికెన్ కూడా ఎలా కుక్ అయింది మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి, చేతితో చింపితే కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా పచ్చిదనం లేదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. మళ్ళీ ఇంకొక వీడియో మీదకి వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.